హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు మినిమం పెన్షన్ భారీగా పెంపు. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షన్దారులకు త్వరలోనే శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా దాదాపు 2 శతాబ్దాల పాటు ఈపీఎస్ 95 పెన్షన్దారులు మినిమం పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 2014లో చివరిసారిగా మినిమం పెన్షన్ 1000 రూపాయలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్ పూర్వపరాల్లోకి వెళ్లినట్లయితే భారతదేశంలో అతిపెద్ద సామాజిక భద్రతా కార్యక్రమాలలో ఒకటి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్. ఇది ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అధికారంలో ఉంది. ఈ పథకం కింద ఉద్యోగులు నెలవారీ పెన్షన్ పొందుతారు. ఇది వారి జీతం మరియు సర్వీసు పొడవు ఆధారంగా నిర్ణయించబడుతుంది. 1995 నవంబర్ 16న ప్రవేశపెట్టిన ఈపీఎస్ వ్యవస్థీకృత రంగ కార్మికులకు పదవి విరామణకు మించి స్థిరమైన ఆదాయాన్ని అందించడానికి ఉద్దేశించారు. కేంద్ర ప్రభుత్వం 2025 కేంద్ర బడ్జెట్లో ఈపీఎఫ్ఓ ఈపీఎస్ 95 కింద వేతన పరిమితిని 15,000 నుండి 21,000కు పెంచాలని ప్రతిపాదించింది. దీని ద్వారా ఈపీఎఫ్ఓ పెన్షన్ పెంపు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈపీఎస్ 95 కింద గరిష్ట పెన్షన్ నెలకు 7,500. కొత్త పరిమితిని అమలు చేస్తే అది 10,050కి చేరుకుంటుంది. అలాగే ఈపీఎస్ 95 ఎన్ఏసీ కనీస పెన్షన్ 1,000 రూపాయల నుండి 7,500కి పెంచాలని ఇప్పటికే ఈపీఎస్ 95 పెన్షన్దారులు సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు మేరకు హయ్యర్ పెన్షన్ను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సుమారు 1,65,000 మంది హయ్యర్ పెన్షన్ కోసం తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే 22,000 మందికి పెన్షన్ పే ఆర్డర్లు లభించాయి. మరోవైపు హయ్యర్ పెన్షన్తో పాటు మినిమం పెన్షన్ 1,000 రూపాయల నుంచి 7,500 రూపాయలకు పెంచాలని పెన్షనర్లు చేస్తున్న డిమాండ్ జాతీయ స్థాయిలో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తుంది. ఇప్పటికే ఈ విషయం పైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు తమ విజ్ఞప్తిని తెలియజేశారు. ఇదిలా ఉంటే ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్, పెన్షన్, గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్ల కింద దాదాపు 7 కోట్ల మంది క్రియాశీల సహకారులు కష్టపడి సంపాదించిన డబ్బుకు ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ బాధ్యత వహిస్తుంది. శ్రామిక శక్తి పెరుగుతూనే ఉన్నందున ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.